ఎందుకంటే మనకు అప్పుడప్పుడు బీహార్ బ్యాచ్ నుంచి కొన్ని ఓటీపీలు వచ్చి మేము పలానా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం, ఓటీపీ చెప్పండి మీకు అది వస్తుంది వస్తుందని భ్రమ పెడుతున్నారు. ఇవన్నీ స్కాములు జరగకుండా గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకురాబోతుంది. ఆ స్కీమ్ మనకి యేసయ్య ముందే చెప్పాడు బైబిల్లో. ఒక చిప్ తయారు చేస్తారు సిమ్ములాగా, అది ఇక్కడ కానీ పెడతారు, దాని మీద 666 ఉంటుంది. అది వేసుకోకపోతేనేమో ఇక్కడ ఓటేయటానికి కుదరదు, పెన్షన్ రాదు, రేషన్ రాదు. అది వేసుకుంటేనేమో పరలోక రాజ్యానికి వారసుడు కాలేరు. మరి ఏంటి నీ పరిస్థితి? ఆయన చెప్పాడు, నేను మరల త్వరలో రాబోతున్నాను అని. కాలము సంపూర్ణమైంది, ఆయన రాకడ సమీపించింది. మరి నువ్వు సిద్ధపడగలిగి ఉన్నావా? ఒకవేళ ఇక్కడ మిగిలిపోతే మాత్రం చాలా కష్టం. ఆయనే చెప్పాడు, 2 భార్యాభర్తలు పడుకుంటే ఒకరే వెళ్ళిపోతారు, 2 అన్నదమ్ములు ఉంటే ఒకరే వెళ్ళిపోతారు. మరి మిగిలిన పరిస్థితి ఏంటి? ఆ 7 సంవత్సరాలు మహాశ్రమలు ఇక్కడ. ఈ శ్రమల్లో మనం ఉండకూడదు, ముందే వెళ్ళిపోవాలి దేవుడి దగ్గరికి ప్రత్యక్షంలో. ఆయన రాకడలో వెళ్ళకపోతే మిగిలిపోతాం. మిగిలిపోతే ఇక్కడ చాలా ఇబ్బందులు పెడతారు. ఇప్పటికే